భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసేవాడు ప్రపంచంలో ఏ మూలన్నా వెంటాడి వేటాడటం అన్నటువంటిది ఇప్పుడు మన దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. రానా, సిబిఐ, ఆ తర్వాత వీటన్నిటిని కలిపి జాయింట్ సమన్వయం చేస్తున్న ఎన్ఐఏనా అన్నటువంటిది ఏదైనా సరే. ఓవరాల్గా తాజాగా హిజ్బ్ ఉత్ తర్హీర్ అనేటటువంటి సంస్థ స్విట్జర్లాండ్ నుంచి తన కార్యకలాపాలు నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదానికి లీడ్ రోల్ అక్కడ ఒక సంస్థ పేరుతో నడుపుతోంది అన్నటువంటిది ఎన్ఐఏ తేల్చింది. జర్మనీ దీని మీద డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంది జర్మనీది. స్విట్జర్లాండ్లో, జర్మనీలో దీనికి సంబంధించి ఉన్నాయి అన్నటువంటిది ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ లింక్స్ అన్నిటిని కూడా ఇవ్వమని స్విట్జర్లాండ్కి, జర్మనీకి లేఖలు రాసింది. భారత జాతీయ దర్యాప్తు సంస్థ టెర్రరిస్ట్ నెట్వర్క్లు ఏదైతే క్రాస్ బోర్డర్ కోఆర్డినేషన్ జరుగుతున్నది, వివిధ ఛానల్స్ ద్వారా ఫండింగ్ వస్తుందంతా ఈ రెండు సంస్థల ద్వారానే అంటూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలని అడిగింది ఎన్ఐఏ. ఇప్పుడు అవి కనుక సమాచారం వస్తే బడా బడా బాబుల యొక్క జాతకాలు బయటకు వస్తాయి.